ఇక ఇరకాటంలో బీజేపీ సిబిఐకి కాళేశ్వరం విచారణ బాధ్యతలు అప్పగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం. ఎంక్వైరీ ఆలస్యం అయితే కమలం పార్టీ పైన అనుమానాలు, చర్యలు తీసుకోకపోతే రాజకీయంగా విమర్శలు. ఇప్పటికే బీఆర్ఎస్తో రహస్య స్నేహం అంటూ ఆరోపణలు. జబర్దస్త్ వార్త ఇచ్చిన ఈరోజు దిశ. యాక్షన్ తీసుకోకుంటే బీఆర్ఎస్ మరింత వీక్, బీజేపీకి ప్లస్. కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవకతవకలపై నిజం నిగ్గు తేల్చాల్సిన బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వం సిబిఐకి అప్పగిస్తూ నిర్ణయం తీసుకున్నది. ఈ అంశం బీజేపీలో ఇరకాటంలో పెట్టే అవకాశమా, లేదంటే సిబిఐ ఎంక్వైరీ చేసిండ్రు దాంట్లో అవినీతినే లేదు. ఇక మేము అవినీతి అన్నాం కాబట్టి సిబిఐ సెంట్రల్ వాళ్ళే ఎంక్వైరీ చేసి అవినీతి లేదు కాబట్టి మేమేం చేస్తామే అని తప్పించుకునే ఏర్పాట్లు చేస్తుండారు రేవంత్ రెడ్డి. ఇది కూడా అట్లా కూడా చూడాలి. ఏంది ఈ అంశం బీజేపీని ఇరకటంలో పెట్టే అవకాశం ఉందనే చర్చ జరుగుతున్నది. ఒకవేళ ఈ కేసును సిబిఐ త్వరితగతిన విచారించి దోషులను శిక్షిస్తే కమలం పార్టీకి కలిసి వచ్చే అవకాశం ఉంది. అలా కాకుండా సాగతిస్తూ విచారణను నీరుగారిస్తే బీఆర్ఎస్ బీజేపీ ఒక్కటే అని కాంగ్రెస్ పార్టీ ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లే అవకాశం లేకపోలేదు. ఫలితంగా అది కమలం పార్టీ భవిష్యత్తుకు మచ్చుగా మారే ఛాన్స్ ఉన్నది. విచారణ టైంలో సిబిఐ దూకుడు ప్రదర్శించకపోతే ఆ పార్టీపై విమర్శలు ఎక్కువ పెట్టేందుకు కాంగ్రెస్ లీడర్లు రెడీగా ఉంటారు. ఎందుకంటే ఇప్పటికే బీఆర్ఎస్ బీజేపీ మధ్య రహస్య స్నేహం కొనసాగుతుందని సమయం వచ్చినప్పుడల్లా హస్తం నేతలు ఆరోపిస్తున్నారు. ఇలాంటి టైంలో విచారణ పురోగతి లేకపోతే గులాబీ లీడర్లను బీజేపీ రక్షించే ప్రయత్నాలు చేస్తుంది అన్నది ఒక చర్చ. బీజేపీ చేతిలో గులాబీ భవిష్యత్తు ఉన్నది. కాళేశ్వరం కమిషన్ రిపోర్టు ఆధారంగా తదుపరి చర్యల కోసం సిట్ లేదా సిఐడికి బాధ్యతలు అప్పగించాలని రాష్ట్ర ప్రభుత్వం ముందుగా భావించింది. అలా చేస్తే రాజకీయ కక్షతోనే కాంగ్రెస్ ప్రభుత్వం విచారణ జరిపిస్తుందని బీఆర్ఎస్ విమర్శలు చేసే అవకాశం లేకపోలేదు. అందుకే కేంద్ర దర్యాప్తు సంస్థ అయిన సిబిఐకి విచారణ బాధ్యతలు అప్పగించాలని రాష్ట్ర సర్కార్ నిర్ణయించింది. దీంతో బీఆర్ఎస్ లీడర్లు భవిష్యత్తు కేంద్రం చేతుల్లో ఉందనే చర్చ మొదలైంది. ఒకవేళ విచారణ ప్రక్రియలో ఆలస్యం జరిగినా, చర్యలు తీసుకోకపోయినా మరి ఏం చేస్తుందో తెలియాలి. ఇప్పుడు అంతా లోటస్ చేతిలో ఉన్నది, కమలం చేతిలో ఉన్నది సిబిఐ ఎంక్వైరీ. కేసీఆర్ కి ఎంత అల్లరి అయిపోయిందో పాపం. సిబిఐ విచారణ చేయండి. కాళేశ్వరంపై నేడు కేంద్ర హోంశాఖకు రాష్ట్ర ప్రభుత్వం లేక సిబిఐని కట్టడి చేసేలా గత ప్రభుత్వం జీవో. తెలంగాణలో కేసు నమోదు చేయాలంటే రాష్ట్ర ప్రభుత్వం అనుమతి అవసరం అంటూ స్పష్టీకరణ. ప్రస్తుతం విచారణ జరపాలని స్వయంగా కోరుతున్న సీఎంఏ కోరుతున్నారు. కాళేశ్వరాన్ని ఎండబెట్టే ప్రయత్నం. సిబిఐ అంటే రాహుల్ కు చేదు, రేవంత్ కు ముద్దు. ఇవాళ చేదా ముద్ద పక్కన పెట్టు. నీకేమరుగుతుంది? నీకెందుకు భయం అవుతుంది? రాష్ట్ర అస్తిత్వంపై చంద్రబాబు మోదీలతో కలిసి రేవంత్ భారీ కుట్ర అంటున్నారు. మొత్తం మీద మంచి వార్త.